ఒకవైపున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరిస్తున్నా బెదరకుండా భారత ఆర్థిక వ్యవస్థని కుప్పకూల్చాలన్నటువంటి విదేశీ కుట్రల్ని ఎదుర్కొంటూ రెండో వైపున భారత ప్రజల్ని మోటివేట్ చేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు తీసుకువెళ్తూ అట్ ద సేమ్ టైం అంతర్జాతీయ వ్యూహాల్లో సిద్ధాస్తుడుగా నిపుణుడిగా పబ్లిక్ మన్ననలు పొందుతున్నటువంటి నరేంద్ర మోడీకి సంబంధించి వాళ్ళ అభిమానులు ప్రొజెక్ట్ చేసే పాయింట్. ఎక్కడ దొరికాడే ప్రధానమంత్రి మనకి పేరుకు వృద్ధుడిలా కనబడతాడు, తీరా చూస్తే నవయువకుడు. విదేశాలకి షికారకు వెళ్తున్నాడేమోలే అనక మా ఆడుకుందాం అనుకుంటే పెట్టుబడులు భారిస్తున్నాడు, ప్రతిష్ట పెంచేస్తున్నాడు. పోనీ మేతగాడ పట్టేద్దాం అనుకుంటే తినడు, తిన్నెవ్వడు. దేశం అంటాడు, సంస్కృతి అంటాడు, యోగా అంటాడు, నిత్యం మీటింగులు, నిరంతర ప్రణాళికలు, ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఏం మాయ చేస్తాడో జనాన్ని ఇట్టే ఆకట్టుకుంటాడు. ఎక్కడే ఈ 10 ఏళ్ళు సెలవు లేకుండా పనిచేశాడు, ప్రతి రంగంలోనూ తన ముద్ర వేస్తున్నాడు. ఇలాగే చేసేస్తే రేపు మా భవిష్యత్తు ఏంటి? రాజకీయంగా ఆరోపిద్దాం అనుకున్న అవకాశం ఇవ్వడు. రాజనీతిజ్ఞుడు, మరి రాజకీయాలు చేయడు, పార్టీలో ఎదురు లేదు, ప్రజల్లో తిరుగులేదు, కులం పేరును తిట్టలేం, మత పేరును విమర్శించలేం, ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోడు, లక్ష్యాన్ని మర్చిపోడు. చివరికి మా అసహనాన్ని కూడా సహనంతో జయించాడు. దేశంలో ప్రతి ఊరికి కేంద్రాన్ని పరిచయం చేశాడు, ప్రతి వర్గానికి చేయూత కల్పించాడు. మేడ్ ఇన్ చైనా నుండి మేక్ ఇన్ ఇండియా వరకు దేశం సుభిక్షంగా ఉండాలనేటటువంటి బలమైన సంకల్పంతో ముందుకు పోతున్నాడు అన్నటువంటిది కరెక్ట్. ఇది అభిమానులు అనుకునేటటువంటి మాట నిజం. అట్ ద సేమ్ టైం సమస్య ఏంటంటే అదే దురభిమానులకు మాత్రం తీవ్ర ఆగ్రహం కారణమవుతుంది. నరేంద్ర మోడీ లక్షణాలు అదే ఇప్పుడు కొత్త ఉద్యమాలకు కారణమవుతుంది.